తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. పెళ్లి సంబంధాల గురించి అయితే మీ అందరి ముందుకు మేము వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటున్నాం కదా. అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకి క్యాస్ట్ నోబార్ అమ్మాయిలు, అలాగే వాల్మీకి బోయ లింగాయత్ రాజుల అమ్మాయిలను అయితే తీసుకొచ్చేసానండి. మరి ఆ అమ్మాయిల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారా చేయట్లేరా అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మొదటగా నేను తీసుకొచ్చిన అమ్మాయి ఆర్యకటిక అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/10/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఆర్యకటిక క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ కానీ, బిజినెస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైనా పర్వాలేదండి, కొంచెం ఓన్ హౌస్ ఉండి సెటిల్ ఫ్యామిలీ ఉంటే చాలనుకుంటున్నారు. మరి మీలో ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి లింగాయత్ అండి. మరి ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/1/1997, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, లింగాయత్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మెయిన్ గా కోరుకునేది ఏంటి అంటే, హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి చిన్న ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అంటే అమ్మ నాన్న, ఒక కొడుకు, కూతురు కానీ అట్లా ఏదైనా చిన్నగా ఉండే ఫ్యామిలీ మాత్రమే కావాలనుకుంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో లింగాయత్ అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/4/1995, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి BBA కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఎక్కడైనా సిటీ ఏరియాలో ఉన్న, సిటీ సరౌండింగ్స్ లో ఉన్న అబ్బాయి మాత్రమే కావాలనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి బెలమ. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/1/1994, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 20,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అబ్బాయి వెలమ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే OCBC అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అబ్బాయి అయితే చాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్. నేను మరొక అమ్మాయిని కూడా బెలమ క్యాస్ట్ లో నుంచి తీసుకొచ్చేసాము. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/12/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే బ్యూటిషియన్ గా చేస్తుందండి. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని బ్యూటిషియన్ గానే ఓన్ గా పార్లర్ అనేది పెట్టుకొని రన్ చేస్తుంది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ బిరంగూడలో ఉంటున్నారు. బిరంగూడలోనే ఈ అమ్మాయికి ఓన్ గా పార్లర్ అనేది కూడా ఉంది. మరి వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి. ఇద్దరు సిస్టర్స్ లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి చదువుకుంటుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు వెలమ క్యాస్ట్ లో నుంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం వెలమ క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. మరి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి వాల్మీకి క్యాస్ట్ లో నుంచి తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/12/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అని, వాల్మీకి క్యాస్ట్ లో నుంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నా కూడా నేటివ్ అయితే ఆంధ్ర అనుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర సైడ్ మ్యాచ్ అనమాట. కాబట్టి వీళ్ళు ఆంధ్ర అబ్బాయి అయినా పర్వాలేదు, ఆంధ్ర అబ్బాయి హైదరాబాద్ లో సెటిల్ అయితే మరీ మంచిది అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.